హాయ్ అండి అందరికీ. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలా మంచి మంచి పుణ్యక్షేత్రాలనేది మీ అందరికీ చూపించబోతున్నాను. నేను ఈరోజు ఆంధ్ర శబరిమల అనబడే మనకి ద్వారపూడిలోని అయ్యప్ప గుడి, అలాగే అక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవుళ్ళననేది మీకు దర్శనం చేపిస్తానండి. ఇది ఎవరికైతే తెలియదో వాళ్ళు వెళ్తారని అనుకుంటున్నాను. చాలా మంచి ప్లేసు. అలాగే దేవుళ్ళందరినీ గూడాను ఒకే దగ్గర మనం చూడొచ్చనమాట. అంత అందంగా ఉంటుంది. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే మనకి ఇక్కడ వినాయకుడు, అలాగే లోనకి రాగానే అయ్యప్ప స్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వీడియోస్ చేసే అలౌ లేదు కాబట్టి నాకు ఎంత తోస్తే అంత నేను వీడియో అనేది చేశాను. ఇక్కడికి లోనకి రాగానే విష్ణుమూర్తి స్వామివారు గూడా మనకి దర్శనమిస్తారు. అలాగే దర్శనం చేసుకొని బయటకు వచ్చాక చుట్టూ గూడాన ఎంతో పచ్చగా, ఎంతో అందంగా గూడా అక్కడ ఉన్న వాతావరణం చాలా బావుంటుంది. అలాగే నాగదేవతగా అలాగా పక్కకి బయటికి రాగానే మనకి వెంకటేశ్వర స్వామి వారిని ఆలయం గూడాను లోన ఉన్నదనమాట. యాక్చువల్లీ మనకి అక్కడ వీడియో చేయడం అలౌ ఉండదు. కొంతవరకు మాత్రం నేను చేయగలిగాననమాట. మీ అందరికీ చూపించే భాగ్యం నాకు కలిగింది. అలాగే మనకి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకొచ్చాక ఇక్కడ కుమారస్వామిలు, అలాగే మనకి శివయ్య గూడాన ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారనమాట. అక్కడ దర్శనం అయిపోయి బయటికి రాగానే చూశారు కదా, అటు ఇటు గూడాన అన్నీ సాయిబాబా, అలాగే అన్ని అమ్మవార్లు గూడా ఉన్నారు. ఇక్కడ మనకి అన్నిటికన్నా ముఖ్యమైన చాలా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, మనకి అక్కడ శివలింగం అనేది ఉంటుందండి. శివలింగము అది కూడా ఎంత హైట్ ఉంటుందంటే, మనకి 3 ఫ్లోర్లు ఎంతైతే హైట్ ఉంటుందో అంత హైట్ శివలింగాన్ని మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా, ఇది మొదట అంటే స్టార్టింగ్ అనమాట ఇది. స్టార్టింగ్‌లోనే మనకి మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కాక మనకి శివలింగం ఉంటది. అలాగే 2 స్టెప్పులు ఉన్నాక ఇది ఇప్పుడు ఈ శివలింగం మీరు చూస్తున్నది ఏదైతే ఉందో అది లాస్ట్ అండ్ మూడో ఫ్లోర్‌లోని ఈ శివలింగం కనిపిస్తది. నేను చాలా కష్టంగా ఈ వీడియో అనేది చేయగలిగాననమాట. నెక్స్ట్ మనకి కిందకి రాగానే మనకి గర్భగుడిలోని లోన అండర్ గ్రౌండ్‌లోని మనకి వాటర్‌లోనే ఎప్పుడు శివయ్య మనకి దర్శనం ఇస్తారనమాట. ఇది లోనకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కొంచెం మనకి భయానకంగా అనిపించిన లోన మట్టుకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో అద్భుతం ఏమిటంటే, నాకు ఇక్కడ ఈ లింగాన్ని చూసాకండి నా జన్మ అయితే ధన్యమైపోయిందండి. అంత అందంగా ఉంది. మనకి చిన్న హోల్‌లో నుంచి స్ఫటికలింగం అనేది దర్శనమిస్తారు. ఆ స్వామివారి దర్శనం అక్కడికి అసలు నేను ఎంత అదృష్టం చేసుకున్నానా అని అనిపించిందండి. ఈ శివలింగాన్ని చాలామందికి తెలీదండి. ఎందుకంటే ఇది ఒక చివరి లాస్ట్ రూమ్‌లో అనేది ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు మట్టుకు చాలా ధ్యానం పెట్టి బోర్డు మీద రాసి ఉంటుంది. అది మీరు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్ఫటికలింగం దర్శనం అయిపోయి బయటకొచ్చాక మనకిక్కడ రథం చూస్తున్నారు కదా, కృష్ణార్జున రథం అనమాట. మనకి చుట్టుపక్కల కూడా చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి మనం ఈ వ్యూ పాయింట్ కూడా మనకి రోడ్డు పాయింట్‌లోనే మనకి ఈ దేవస్థానం అనేది ఉన్నదండి. చాలా అంటే చాలా బాగున్నది లొకేషను ఇవన్నీ. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గోపురం కూడా లోన ఎంట్రన్స్ వెంకటేశ్వర స్వామిది. మనకి ఇక్కడ లోన ఫోన్ అలౌ చేయరనమాట. మనకి బయట కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్‌లోని ఫోన్ మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. అక్కడ 10 రూపీస్ తీసుకుంటారు. లోనైతే ప్రతి ఒక్క చిన్న చిన్న రూమ్స్‌గా ఉండి మనకి అన్ని దేవుళ్ళు కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను అది స్వామివారిని ఆల్రెడీ దర్శనం చేసుకొని బయటకొచ్చాను. బయటకొచ్చాక మనకి ఇది రోడ్డు పాయింట్ అనమాట. మనకి ద్వారపూడి రైల్వే స్టేషన్ నుంచి వితిన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఎక్కువ డిస్టెన్స్ కూడా కాదు. అలాగే మాకు స్వామి దర్శనం అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ 12:30 అలాగ అయ్యింది. ఆ టైం మాకు అక్కడ అన్నదానం కూడా జరుగుతుందనమాట. అక్కడ మనకి ఫ్రీగానే టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకొని లైన్‌లోకి వెళ్తే మనకి అక్కడ ప్రసాదం అనేది మనం స్వీకరించొచ్చు. అలాగే మాకు లంచ్ అయ్యి బయటకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి శివయ్య ఆదియోగి స్టాచ్యూ గూడాను మనకి ఇక్కడ కనిపిస్తుంది.
అలాగే మనం దూరంగా ఉన్న ఎక్కడైతే మనకి చెన్నైలో నేను మేబీ అనుకుంటున్నాను చెన్నైలో ఉన్నదనేసి. నాకు సరైన క్లారిటీ లేదు. నేను వెళ్ళలేదు. మనం దూరంగా ఉండి వెళ్ళలేము కాబట్టి, ఆ స్వామివారే మనకిక్కడ దగ్గరలోనే మనం అందరికి చూడగలిగే విధంగానే మన ఆంధ్రాలోనే మనకి ఇక్కడ వాళ్ళు ఆహ్, ప్రతిష్ఠించారనమాట. చాలా బావుంది. అలాగే అక్కడ ప్రతి ఒక్క చూసారు కదా విగ్రహాలు మనకి అన్నీ స్వాములు, మునులు, ఋషులు అన్నీ గూడా స్టాచ్యూస్ అనేది అక్కడ పెట్టారు. చాలా అంటే చాలా బావుందనమాట. అలాగే నటరాజస్వామి గూడా మనకి చాలా బాగా దర్శనమిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏటనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.